హాయ్, ఈరోజు మా చెల్లి ఎగ్ క్యారమెల్ చేస్తుంది. సో ఇప్పటివరకైతే ఎప్పుడు మా ఇంట్లో ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. దాని మీద ఒక ప్రయోగం చేస్తున్నాం ఇద్దరం కలిసి. సో చూడాలి అసలు ఎంతవరకు వస్తుందా, దాన్ని మేము ఎంతవరకు తినగలము అని. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. పక్కన నుండి యాలకులు దంచమని చెప్తుంది. ఒక పని చేస్తే అందులో 50% నాది కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను చెయ్యకపోతే అస్సలు ఊరుకోదు. సో ఇప్పుడు నాకు యాలకులు దంచే పని ఇచ్చింది. ఇది దంచి నేను మీ ముందుకు వస్తాను మళ్ళీ. సో ఇంకా యాలకుల పొడి దంచేసాను అనమాట. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తా. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, ఇంకా 5 అంతే. చాలా ఈజీ ప్రాసెస్లా ఉంది, తినేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. మేబీ చూపిస్తాం. దీనికి షుగర్ అనమాట, ఇక్కడ షుగరు అండ్ మిల్క్, వీటిని కాగబెట్టాలి. వీటిని మళ్ళీ కాచాలంట. సో ఎన్ని మిల్క్ తీసుకున్నాం? 2 కప్సా, 2 ప్యాకెట్సా? ఓకే. ఇది వచ్చేసరికి వెనిలా ఎసెన్స్. ఎందుకు వేస్తాం ఇది అసలు? ఎగ్ స్మెల్ రాకుండా. ఓకే, ఎగ్ స్మెల్ రాకుండా అంట. అండ్ 2 ఎగ్స్, యాలకుల పొడి, ఇది నేనే దంచాను స్పెషల్గా. సో ఇది ఇలా. సో ఈ 5 ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తున్నా? మిల్కా. బాగా కాగాలా? లాస్ట్ టైము ఒక ఏం చేసాం, జున్ను చేసింది. ఆ జున్ను ఎలా ఉందంటే, ఫస్ట్ దాన్ని వడగట్టిందంట. నాకు తెలియదు ఆ విషయం. వచ్చి తిన్న తర్వాత నేను అడిగాను, అవును జున్ను చేసావు ఏందమ్మే? జస్ట్ గోరువెచ్చగా కాగితే సరిపోతాయి అనమాట. ఇంకా తీసేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇవి చల్లగా అవ్వాలంట. సో ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇంతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ప్రాసెస్. ఇటు తీసేద్దాం. లాస్ట్ టైం జున్ను చేస్తా నీకోసం అని మా చెల్లి ఒక జున్ను చేసిందనమాట. అది మొత్తం తిన్న తర్వాత, కాసేపు ఆగిన తర్వాత, నేను జున్ను చేసావు కదా, అది ఎక్కడ పెట్టో తీసుకురా తిందామని చెప్పా. అప్పుడు నువ్వు ఆల్రెడీ తినేసావు కదా అని చెప్పింది అనమాట. అది ఎలా ఉందంటే అసలు జున్నులా లేదు. సో అలా ఈసారి ఎలా ఉంటుందని చూడాలి. మీరు ముందే ట్రై చేయకండి, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినటువంటి ప్రదర్శన. సో అస్సలు ట్రై చేయకండి, ఇది ముందే నేను హెచ్చరిక ఇస్తున్నా. ఒకవేళ కనుక బాగుంది అంటే నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను అనమాట మంచిగా. సో ఇప్పుడు ఓన్లీ ఇది ఎక్స్పెరిమెంటే కాబట్టి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? షుగర్ కరగబెట్టాలా? ఎంత స్వీట్ తీసుకున్నావు నువ్వు? 4 స్పూన్స్. 4 స్పూన్స్. 4 స్పూన్. సారీ, నాకు నచ్చలేదు. 4 స్పూన్స్. ఇది ఇట్లా అయిపోయింది అనమాట. మధ్య మధ్యలో మనం చూసుకోవాలి. సో మళ్ళీ కరెక్ట్గా పెట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. దీని పేరు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దీని పేరు క్యారమెల్ సిరప్ అంట. సో ఇది రెసిపీ వచ్చేసరికి యూట్యూబ్లో చూసిందంట మా చెల్లి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ గిన్నెలో వేసుకొని అంటే డైరెక్ట్గా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? వెనక నుండి దీన్ని వేసుకొని డైరెక్ట్ తినడమే అని చెప్తుంది. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, అలా చేయకండి. ఇంట్రెస్ట్ లేదు. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలంట ఒక 5 అవర్స్ అలాగా. సో అప్పుడు మనం 5 అవర్సా 2 అవర్సా
2 hours ఏనంట. సో 2 hours ఇది ఫ్రిడ్జ్ లోనే ఉండాలంట. అప్పుడు ఇది మరి ఎక్కడ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా నార్మల్ గా? నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలంట. నెక్స్ట్ ఏం చేయాలి? మీ ఇంట్లో కనుక విస్కర్ ఉంటే విస్కర్ తో బీట్ చేయండి. సో మా ఇంట్లో అది లేదు కాబట్టి మిక్సీలోనే మేము ఇప్పుడు వేస్తున్నాము. ఇంకా ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. షుగరా? చెప్పు, నవ్వుతా. ఎగ్. ఓకే, 2 eggs. వేసాయి 2 eggs. నెక్స్ట్ షుగర్ అందులో మనం వేసాం కదా, మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలా? అందులో మనం 2 spoons కదా వేసాము. 4 spoons. 4 వేసామా? ఓకే, ఇందులో మిగిలినంత వేసుకోవాలా? ఓకే, ఇందులో మిగిలినంత వేసుకోవాలా? మన టేస్ట్ సరిపడా. షుగర్ ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ. ఈ రెసిపీ వచ్చే వరకు ఇది ఐసీగానే ఉండాల్సి వస్తుంది. వెనీలా ఎసెన్స్ 1 spoon. ఓకే, మళ్ళీ రంగు అవుతుంది. దీనికి ఇప్పుడు కోటింగ్ వేస్తున్నాం. వెనిలా ఎసెన్స్ అనే ఒక కోటింగ్ వేస్తున్నాం. ఎంత వేస్తున్నా చూపి, 1 spoon. ఇటు చూపి. అది వేయకుండా చూపి. లైట్ గా. ఓకే, 3/4 వేయాలి. సో వచ్చే వరకు ఇది గ్యారంటీ చెప్పలేము. సో వచ్చిన తర్వాత అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని నేను రివ్యూ కూడా ఇస్తా. నెక్స్ట్ ఇలాచి ఎయ్. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అది ఏమంటాం దాన్ని, మిక్సీ చేయడానికి వెళ్ళింది, గ్రైండ్ చేయడానికి వెళ్ళింది అనమాట. వచ్చిన తర్వాత చూపిస్తారు దాని అది ఏ స్థితిలో ఉంది. ఒక ఖాళీ ఇడ్లీ పాత్ర తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇందాక మేము నువ్వు ఎందుకు నీళ్ళలో అని చెప్తావు, నువ్వు ఎందుకు నీళ్ళలో అని చెప్తావు. ఒక ఖాళీ ఇడ్లీ పాత్ర తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు అది ఉంది కదా షుగర్ సిరప్ ఏది, మనం ఎందులో అయితే షుగర్ సిరప్ వేస్తామో ఇది ఇందులో పట్టాలి. పట్టడానికి అయితే పట్టించా, వస్తుందో రాదో తెలీదు. సో చూసుకోండి. ఓకే, వస్తుంది, నో ప్రాబ్లం. ఇట్లా 2 వైపులా చూసుకోండి. పెట్టడానికి కాదు, తీయడానికి కూడా రావాలి అది. సో ఇట్లా పెట్టాడు కదా, ఏమన్నా పోయాలా అడుగునా? వాటర్ పోయాలా? అదా కొంచెం కష్టంగానే ఉంది, బట్ ఎన్ని వాటర్? 2 glasses or 1.5. ఓకే, ఎన్ని వచ్చినాయి వాటర్ చూపిస్తా. ఎన్ని వచ్చినాయి వాటర్. మనం టీ గ్లాసెస్ అయితే కనుక 2 వేసుకుంటే సరిపోతుంది. అదేంటి మళ్ళీ చూపి ఒకసారి. అన్ని బట్ట బయలు చేయడమే. ఇది ఉంది కదా, దీని మీద పెట్టాలంట. స్టాండ్ లేదు కాబట్టి, స్టాండ్ ఉంటే కనుక స్టాండ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. దాని మీద ఇది పెట్టాలా? గైస్, ఇది వాటర్ లో పెడితే తేలుతుంది. సో అలా తేలకూడదు అనమాట, అలా ఉండిపోవాలి. ఎందుకంటే ఇది బరువు లేదు, వెయిట్ లేదనమాట, చాలా వెయిట్ తక్కువ ఉంది. సో ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి బౌల్ తీసుకున్నది ఇది చూపిస్తాము. ఈ బౌల్ పెట్టాలంట. ఇది కొంచెం వెయిట్కి అయితే ఉంటుంది. సో దట్ బరువు పెడతాం కదా, మళ్ళీ పైన ఉంటుందిలే. ఇంకా ఇదిగో పెట్టేనా, ఇది మూత పెట్టి. అది కాదు,
కాదంట గైస్, ఇది పెట్టాలి. ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకొని, బట్ మా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఈ సెటప్ అన్నమాట. చేయాలి. ఓకే రా. ఇదిగోండి, ఇందాక మేము గ్రైండ్ చేసాం కదా, ఎగ్ వేసి మిల్క్ అండ్ షుగర్, ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ వెనిలా ఎసెన్స్ కూడా వేసాము. 4 అన్నమాట. ఈ 4ని ఇప్పుడు ఇందులో వేయాలి. కెమెరా కట్టు ఇలా. ఓకే, ఇది ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా క్షేమంగా దీన్ని ఇందులో పెట్టాలి. అది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. యాక్చువల్లీ ఇందులోనే వేయడానికి రీజన్ ఏంటంటే ఇది షేప్ బాగుందంట, సో షేప్ కోసం. చివర్లో వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ వేసి షుగర్ తినుకుండిపోయింది. షుగర్ ఉండిపోయిందంట, అంటే సరిగా గ్రైండ్ కాలే అది. సో అదే వేడి చేసినప్పుడు కరిగిద్దులు అనేసి తీస్తే. ఓకే, ప్రయోగాలు తీయదు నేను కదా, ఎలా అయినా ఉంటది. సగం పచ్చి పచ్చిగున్నా పెట్టింది నాకు తెలిసి, బట్ భరిస్తున్నా నేను, ఏం చేద్దాం. ఓకే డన్. దగ్గరికి ఇంక ఇలా పెట్టేసుకోవాలన్నమాట. లోపల బౌల్ పెట్టి పైన అది పెట్టేసాము. సో ఇంక ఇలా ఎంతసేపు ఇలా బాయిల్ అవ్వాలి? 20 to 25 minutes. 20 to 25 minutes మనకి ఇది బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్. ఓకే, మీడియం ఫ్లేమ్. ఓకే, ఏంటి అంటే పాలు మంచి కాదు, అంతేగాని నువ్వు చేసిన ప్రాసెస్ అయితే కరెక్టే అంటావు. ఎలా ఉంది దీని స్థితిగతి? ఘోరాతి ఘోరంగా ఉంది. అట్టర్ ఫ్లాఫా? మొదటి రకం ఫ్లాప్. గైస్, అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అనమాట. సో మొత్తం ఇరిగిపోయింది. చూపిస్తాను మీకు ఎలా ఉంది అని. కొంచెం కాలుతుంది అనమాట. ప్రాసెసర్ రాంగా లేకుంటే ఎంతసేపు అని తెలియలేదు. 20 minutes అని చెప్పింది కదా మా చెల్లి, బట్ మేము అది 40 minutes దాకా ఉంచినాం, అయినా కూడా అది అలానే ఉంది. సో మా చెల్లి వెనక నుండి నిజాలు చెప్పకూడదు అంటుంది, బట్ నేను నిజాలు తప్ప ఏం చెప్పాను కాబట్టి చూపిస్తున్నా. సో చూపిస్తాను. ఇలా ఇలా అయిపోయింది దీని పరిస్థితి.